నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి వరకు హిజ్రాలు హల్చల్ చేశారు. నగరంలో రేవ్ పార్టీ జరిగిందని వదంతులు వ్యాపించాయి. ఆటోనగర్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకల్లో ట్రాన్స్జెండర్స్ డీజే పాటలకు డాన్సులు చేశారు. అర్ధరాత్రి వరకు హిజ్రాలు హల్చల్ చేశారు. ఈ వివాహానికి డాన్సుల కోసం ఫేమస్ ట్రాన్స్జెండర్ విభాషా ఖాన్ను తీసుకొచ్చారు. ట్రాన్స్జెండర్లతో పాటు పలువురు రౌడీ షీటర్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ వేడుకలు స్థానికులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించాయి. డీజే సౌండ్స్ తో చెవులు దద్దరిల్లిపోయాయి. అర్ధరాత్రి దాటినా ఈ డీజే చప్పుళ్లు ఆగకపోవడంతో స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ముందుగా డీజే సౌండ్స్ ను బంద్ చేయించారు. నిజామాబాద్ పట్టణంలోని ఆటోనగర్లో పెళ్లి వేడుకల సందర్భంగా డీజే ఏర్పాటు చేసి డాన్సులు చేస్తూ ఉండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. డీజేని బంద్ చేయించి బిపాషా ఖాన్ తో పాటు ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. బిపాషా ఖాన్ టీం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయారు. రాత్రి రేవ్ పార్టీ జరిగిందని, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారని మరుసటి రోజు ఉదయం నగరంలో గుసగుసలు వినిపించాయి. అయితే చివరకు తేలిన విషయం, వివాహ వేడుకలకు హైదరాబాద్ ఫేమస్ ట్రాన్స్జెండర్ బిపాషా ఖాన్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాన్సులు చేసినట్లు ఈ కార్యక్రమానికి పలువురు రౌడీ షీటర్లు హాజరయ్యారని తెలిసింది. పోలీసులు చేరుకున్న సమయంలో ఘటనా స్థలంలో పెళ్లి ఇంటి వారితో పాటు చాలా మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.